భగవంతునికి మనిషి ఏమి సమర్పించగలడు? మనిషి నుండి భగవంతుడు ఆశించేది ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనిషి ఒకసారి తన మనోనేత్రాన్ని తెరిచి తన చుట్టూ ఉన్న పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే భగవంతుని సృష్టి అన్నది అర్థమవుతుంది. తనను సృష్టించడానికి ముందే తన మనుగడ కోసం ఈ అనంత విశ్వంలో భూమి అనే ఒక ప్రత్యేకమైన నివాసాన్ని సృష్టించి గాలి, వెలుతురు, నీరు, జీవనోపాధి అన్ని రకాల వనరులను, వసతులను సమకూర్చి సకల చరాచర జీవులలోకెల్లా మనిషిని ఒక విశిష్టమైన సృష్టిగా చేసిన ఆ దేవదేవుని గొప్పతనం ముందు తనను తాను మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా సమర్పించుకుంటూ, సర్వేశ్వరా, నీకు నా కృతజ్ఞతలు. నిమిత్తమాత్రుడైన నా కోసం నీవు ఈ చరాచర సృష్టిని సృష్టించావు. ఇదే మనిషి జీవిత పరమార్థం. ఈ సత్యాన్ని గ్రహించడమే భగవంతుడికి ఒక మనిషి ఇచ్చే అపురూపమైన కానుక. ఇదే విషయం ఖురాన్లో సర్వేశ్వరుడు ఇలా చెప్పడం జరిగింది: నేను మనిషిని, జిన్నును సృష్టించినది కేవలం నా ఆరాధన కొరకు మాత్రమే. ఏ మనిషి అయితే తన మనోనేత్రాన్ని తెరిచి ఈ పరమార్థాన్ని కనుగొంటాడో అతడు తప్పకుండా సాఫల్యాన్ని పొందినవాడవుతాడు.